ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. కీర్తన గ్రంథము 88:13. కోరాహు కుమారులు చెబుతున్నారు, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అని. ఎవరిని ఎదుర్కొంటుంది? అసలు ప్రార్థన ఎలా ఎదుర్కొంటుంది? దేవుణ్ణి ఎదుర్కొంటుంది. ప్రార్థన ఎలా ఎదుర్కొంటుంది దేవుణ్ణి? ప్రార్థన అంటే దేవునితో సంభాషణ, దేవునితో మనసారా మాట్లాడుకునే సందర్భం. ఉదయాన్నే కోరాహు కుమారులు దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నారు. ఈనాడు నువ్వు నేను ఆ అనుభవం గుండా ప్రయాణించగలుగుతున్నామా? ఏ స్థితిలో ఉంది మన ఆత్మీయ జీవిత అనుభవం? ప్రార్థనలో నువ్వు ఏది అడిగినా అది జరుగుతుందంటే అర్థం ఏంటి? దేవుడు నీ మాట వింటున్నాడనే కదా. మరి అవసరం ఉన్నప్పుడే దేవునితో మాట్లాడతావా? అయితే నువ్వు దేవుడిని దేవుడిలా చూడక అవసరాలు తీర్చే మిషన్లా చూస్తున్నావు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.